హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కార్నర్. ఈ వీడియోలో ఈ ఫ్రాక్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. మనం ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ అలాగే యోక్ పార్ట్‌లో షోల్డర్ దగ్గర నుంచి కట్ వర్క్ మోడల్ ఇచ్చాను కదా! దాన్ని ఎలా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ డ్రెస్‌కి నేను 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఇందులో నేను 30 ఇంచ్ చెస్ట్ రౌండ్ మెజర్‌మెంట్ తోటి ఈ ఫ్రాక్‌ని కట్ చేస్తున్నాను. చాలా మంది 10-11 ఇయర్స్ పిల్లలకి చెప్పండి అని అడుగుతున్నారు. అలా సెపరేట్‌గా ఏజ్ వైస్ చెప్పడం కంటే, ఎవరికైనా సరే ఈ వీడియో చూసి ఈజీగానే స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యూజ్ చేసే చెస్ట్ రౌండ్ అండ్ వేస్ట్ రౌండ్ మెజర్‌మెంట్‌లో మీరు స్టిచ్ చేయబోయే ఆ మెజర్‌మెంట్‌ని సబ్‌స్టిట్యూట్ చేసి ఈజీగా ఎలా కాలిక్యులేట్ చేయాలో కూడా నేను సబ్‌టైటిల్స్‌లో ఇస్తున్నాను కదా! సేమ్ అలా చేంజ్ చేసుకొని మీరు కట్ చేసుకోవడమే. ఇక్కడైతే ఈ ఫ్రాక్‌కి నేను 3 మీటర్స్ క్రేప్ లైనింగ్ తీసుకున్నా. యోక్ పార్ట్‌కి సెపరేట్ చేసి ఇలా 4 లేయర్స్‌లో ఫోల్డ్ చేసుకున్నా. మనం ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి డ్రాయింగ్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకొని, దీనిపైన యాక్చువల్ షోల్డర్‌లోంచి 2 ఇంచ్ మైనస్ చేసి, డివైడెడ్ బై 2 చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఇంచ్ ఎందుకు మైనస్ చేశానంటే, నెక్ డీప్ అనేది చిన్నగా తీసుకుంటా 4 ఇంచ్. తర్వాత ఇక్కడ 6 ఇంచ్‌కి ఆర్మ్ హోల్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం యోక్ పార్ట్ లెంత్ అనేది నేను 13 ఇంచ్ తీసుకుంటున్నాను. హాఫ్ ఇంచ్ పైన స్టిచెస్ కోసం అండ్ హాఫ్ ఇంచ్ కింద అటాచ్ చేయడం కోసం 1 ఇంచ్ ఎక్స్‌ట్రా యాడ్ చేసుకొని 14 ఇంచ్‌కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఎంతైతే ఉందో లెంత్ అది సేమ్ ఇక్కడ మార్క్ చేసుకొని ఆ 5 ½ దీన్ని మనం మిడిల్‌కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ రెండిటిని ఇలాగా జాయిన్ చేసుకోవాలి 2 పాయింట్స్‌ని. ఇప్పుడు చెస్ట్ మార్క్ చేసుకుందాం. చెస్ట్ కోసం నా యాక్చువల్ చెస్ట్ రౌండ్ అనేది 30 ఇంచ్ ఇక్కడ. దానికి 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేస్తే నాకు 8 ఇంచ్ వచ్చింది. లూజింగ్ అనేది ఎందుకు యాడ్ చేసామంటే మనకి కంఫర్ట్ కోసం. ఇప్పుడు ఒక 2 ఇంచ్ అనేది ఎక్స్‌ట్రా మార్జిన్ తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఈ లైన్‌కి ఇటు సైడ్‌కి 0.25 ఇంచ్ అండ్ అటు సైడ్‌కి 0.25 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మ్ హోల్ కోసం. ఈ క్రాస్ అనేది 0.75 ఇంచ్ మార్క్ చేసుకొని, మనం ఈ లోపటికి మార్క్ చేసిన పాయింట్‌కి ఇలా క్రాస్‌గా డ్రా చేసుకొని, ఈ 3 పాయింట్స్‌ని యూజ్ చేసుకొని, మనం ఇలా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు అవతల సైడ్‌కి 0.25 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా! దాంతో బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ అండ్ ఈ క్రాస్ 1 ఇంచ్ మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు ఇక్కడ వేస్ట్ మార్క్ చేసుకుందాం. వేస్ట్ రౌండ్ మెజర్‌మెంట్ 26 ఇంచ్. లూజింగ్ సేమ్ కంఫర్ట్ కోసం సేమ్ లూజింగ్ 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకొని డివైడెడ్ బై 4 చేస్తే నాకు 7 ఇంచ్ వచ్చింది. అండ్ 1 ఇంచ్ డాట్ కోసం 2 ఇంచ్ మార్జిన్. ఇప్పుడు ఈ మార్జిన్ 2 పాయింట్స్‌ని కూడా మనం ఇలా స్కేల్‌తో జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 3.5 ఇంచ్‌కి మార్క్ చేసుకొని, డాట్ స్టిచ్ చేసుకోవడం కోసం 4 ½ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని, మనం 1 ఇంచ్ డాట్ కోసం వదులుకున్నాం కదా! అది హాఫ్ ఇంచ్ అటు సైడ్, హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ మార్క్ చేసుకొని, ఇలా డాట్ మనం మార్క్ చేసుకోవాలి. దీన్ని మనం ట్రేసింగ్ వీల్‌తో ట్రేస్ చేసుకుంటే అటు సైడ్‌కి కూడా వస్తుంది. ఇప్పుడు ఈ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఇలా పైకి మార్క్ చేసుకొని, మెయిన్ మార్జిన్ లైన్ పైన ఇలా ఈ పాయింట్‌కి, ఈ పాయింట్‌కి ఇలా ఎక్స్‌టెండ్ చేసుకోవాలి మనం. ఇలా కట్ చేసుకోవడం వల్ల సైడ్ మనకి ఫిట్టింగ్ అనేది స్ట్రెయిట్‌గా ఉంటుంది వేస్ట్ దగ్గర. ఇప్పుడు రెడీ షోల్డర్ 2 ఇంచ్ తీసుకుంటున్నాను. అటు సైడ్ హాఫ్ ఇంచ్, ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ స్టిచెస్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసి 3 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నా. అండ్ ఫ్రంట్ నెక్ డీప్ నేను 4 ఇంచ్ అండ్ బ్యాక్ నెక్ డీప్ 5 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇక్కడ నెక్ డీప్ అనేవి నేను చిన్నగా తీసుకున్నాను కాబట్టి యాక్చువల్ షోల్డర్‌లోంచి 2 ఇంచ్ మైనస్ చేసి నేను షోల్డర్ మార్క్ చేసుకున్నా. మీరు ఒకవేళ నెక్ డీప్ అనేవి కొంచెం డీప్‌గా తీసుకుంటే 2 ½ ఇంచ్, 3 ఇంచ్ మైనస్ చేసుకొని మార్క్ చేసుకోండి. మీ షోల్డర్ యాక్చువల్ షోల్డర్‌లో నుంచి. డివైడెడ్ బై 2 చేసి. అంతే. ఇప్పుడు నేను సింపుల్‌గా ఇక్కడ రౌండ్ నెక్సే ఇచ్చేస్తున్నాను. అండ్ ఈ నెక్స్ అనేవి నేనిప్పుడు కట్ చేయను. సెపరేట్ చేసిన తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు రిమైనింగ్ అంతా మనం కట్ చేసుకుందాం. ఇక్కడ కట్ చేసేటప్పుడు బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ కట్ చేయాలి. ఫ్రంట్‌ది కట్ చేస్తే ఇక్కడ 4 లేయర్స్‌లో ఉంది ఫ్రంట్, బ్యాక్ కలిపి కాబట్టి అది మనకి మిస్టేక్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ కట్ చేసేసి ఇలా మనం కట్ చేసేసుకుందాం. ఈ సెంటర్‌లో ఇలా టక్ పెట్టుకుందాం మనకి. అండ్ ఇక్కడ గూడా కొంచెం టక్ పెట్టుకుందాం ఇలాగా. ఇప్పుడు దీన్ని సెపరేట్ చేసేసిన తర్వాత, ఇప్పుడు దీనికి మనము బ్యాక్ పార్ట్ కదా ఇది. సో, బ్యాక్ నెక్ డీప్ 5 ఇంచ్ మార్క్ చేసుకొని, సింపుల్‌గా ఇలా నేను రౌండ్ నెక్కే స్టిచ్ చేసుకుంటున్నాను.
ఇది బ్యాక్ పార్ట్. ఆల్రెడీ బ్యాక్ ఆర్మ్ హోలే కదా కట్ చేసాం దానికోసం. ఇప్పుడు నెక్ కట్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసేసి అండ్ ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత దీని మెయిన్ ఫ్యాబ్రిక్‌కి నేను ఈజీగా మనకి స్టిచ్చింగ్ అయిపోవడం కోసం ఇలా ఎడ్జెస్ అన్నీ కూడా నేను గ్లూతో స్టిచ్ చేసేసి ఎక్స్‌ట్రాస్ అన్నీ కట్ చేసేసుకున్నాను. ఐరన్ చేసుకోవడం వల్ల మనకి అవి త్వరగా కూడా డ్రై అయిపోతాయి. ఇలా ఫ్రంట్ పార్ట్‌లో నేను సెంటర్‌లో ఈ పీకాక్ డిజైన్ వచ్చేలా పెట్టుకున్నా. ఇక్కడ నేను నెక్ షేప్ అనేది కొంచెం చేంజ్ చేస్తున్నాను. ఫ్రంట్ రౌండ్ ఇచ్చాను కదా! ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం ఈ షేప్‌లో ఇచ్చాను. ఎందుకంటే నేను ఇట్లా కట్ మోడల్‌లో యాడ్ చేస్తాను సైడ్. దానికోసం ఈ షేప్ అయితే బావుంటుందని తర్వాత చేంజ్ చేశాను. ఇప్పుడు ఆ కట్ మోడల్ డిజైన్ కోసం ఇలా మనం పేపర్ పేస్టింగ్‌ని ఫస్ట్ 2 లేయర్స్‌లో ఫోల్డ్ చేసుకొని, ఇక్కడ కొంచెం ఎక్స్‌ట్రా ఉంచుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ నేను చూపించిన దగ్గర. సేమ్ ఇదంతా మనం ఆర్మ్ హోల్ అంతా ట్రేస్ చేసుకుంటాము. ఇక్కడ నెక్ కూడా కొంచెం ఎక్కడి వరకుందో అది ట్రేస్ చేసుకొని, ఇప్పుడు మనం ఇక్కడ ఇలా వస్తుంది కదా! దానికోసం 3.5 ఇంచ్ ఈ సైడ్‌కి మార్క్ చేసుకొని, సేమ్ 3.5 ఇంచ్ తోటి ఇలా నేను మొత్తం మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ నెక్ దగ్గర నుంచి ఇలా మనమొక లోపలికి ఒక హాఫ్ ఇంచ్ తోటి ఇలా ఒక లైన్ గీసుకోవాలి మళ్ళీ కర్వ్‌లాగా. ఎందుకంటే మనకి కట్ వర్క్ ఈజీగా రావడం కోసం. దానికోసం 1.25 ఇంచ్ ఇలా మొత్తం నేను పెట్టుకొని కర్వ్ లెంత్ అనేది, విడ్త్ అనేది ఇలా పెట్టుకొని మొత్తం నేను కర్వ్ మోడల్‌లో ఇలా కట్ మోడల్‌లో ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. దీన్ని మొత్తం కట్ చేసేసుకున్నాను. ఇలా డ్రాయింగ్ చేసుకొని ఇప్పుడు ఈ 2 లేయర్స్ వచ్చేసినాయి కదా! మనం ఇలా జాయిన్ చేస్తాం. దీనికోసం ఫస్ట్ ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి నేను ఇవన్నీ స్టిక్ చేసేసాను. ఇప్పుడు అది స్టిచ్ చేసే కంటే ముందు మనం బాటమ్ కూడా కట్ చేసేద్దాం. ఫుల్ ఫ్రాక్ లెంత్ 47 ఇంచ్. దాంట్లోంచి మనం యోక్ పార్ట్ లెంత్ 13 ఇంచ్ మైనస్ చేస్తే 34 ఇంచ్ వచ్చింది. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని నేను 35 ఇంచ్‌కి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకుంటున్నాను. మొత్తం ఎంతైతే మనకి మిగిలిందో దాన్ని నేనిలా ఫోల్డ్ చేసేసుకొని అప్పుడు 35 ఇంచ్ లెంత్ కట్ చేసుకున్నాను. సేమ్ ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ మిగిలింది అలాగే ఫోల్డ్ చేసేసుకొని 34 ఇంచ్‌కి మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్‌తో కంపేర్ చేస్తే లైనింగ్ కొంచెం చిన్నగా ఉండాలి కాబట్టి 1 ఇంచ్ తగ్గించుకొని 34 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నా. తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్‌కి నేనిలా ఫస్ట్ డాట్స్ స్టిచ్ చేసేసుకొని అండ్ నెక్ కూడా ఫినిషింగ్ చేసేసుకుంటున్నాను. నేనిక్కడైతే పైపింగ్ వేసుకున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్‌కి. తర్వాత మనం బోర్డర్‌ని రైట్ సైడ్‌కి పెట్టుకొని, మనం ఐరన్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా! దాన్ని ఈ పేపర్ పేస్టింగ్‌ని ఇలా పెట్టుకొని పైన కట్ మోడల్ అంతా కూడా మనం నీట్‌గా వచ్చేటట్టు ఎగ్జాక్ట్‌గా స్టిచ్ చేసేసుకోవాలి. తరువాత ఇలా చూడండి కట్ మోడల్ దగ్గర నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ కొంచెం ఉంచుకున్నా ఇలా స్టిచ్ చేయడం కోసం. ఇప్పుడు దీన్ని మనం ఇలా కట్ చేసేసుకొని, ఇలా చిన్న చిన్న ఎడ్జెస్‌లో కట్స్ పెట్టేసుకొని టర్న్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం మనం అలా దాన్ని ప్రెస్ చేసేసుకుంటే అది నీట్‌గా వచ్చేస్తుంది. తర్వాత ఆ లైనింగ్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌కి అటాచ్ చేసి ఎక్స్‌ట్రాస్ కట్ చేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకొని, ఫస్ట్ ఆర్మ్ హోల్ అనేది మనం అటాచ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కొంచెం ఎక్స్‌ట్రా ఉంటే దాన్ని ఫోల్డ్ చేసుకొని, మనం షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ పైన మొత్తం ఇలా పైన కట్ మోడల్ అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడైతే మనం కింద యోక్ పార్ట్‌కి అటాచ్ అవుతూ పైన స్టిచ్ వచ్చేస్తుంది. ఇలా 2 సైడ్స్ కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి. అంతే చాలా సింపుల్‌గా ఈ నెక్ డిజైన్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ షోల్డర్స్ అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్స్ కటింగ్ ఏం చూపించలేదు. ఇలా చిన్నగా ఈ మోడల్‌లో ఇచ్చుకున్నాను. హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకున్నాను. తర్వాత మనం కింద ప్లీట్స్ పెట్టుకోవాలి. బాటమ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా! దాన్ని. దానికోసం ఇక్కడ మనం ప్లీట్స్ పెట్టుకొని మనకి ఎగ్జాక్ట్‌గా తెలీదు కాబట్టి ఎంత ప్లీట్స్ పెట్టుకోవాలి, ఎంత లెంగ్త్‌లో అని తెలీదు కాబట్టి మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌తో యోక్ పార్ట్‌ది మెజర్ చేసుకుంటూ ప్లీట్స్ పెట్టుకోవాలి. అండ్ అలాగే లాస్ట్‌కొచ్చేసరికి కొంచెం ఫ్యాబ్రిక్ అనేది లీవ్ చేసుకోవాలి. మొత్తం అన్ని ప్లీట్స్ పెట్టేయకుండా. అది మనం యోక్ పార్ట్‌కి అటాచ్ చేసేటప్పుడు మిగతాది ప్లీట్స్ పెట్టుకుంటే మనకి అడ్జస్ట్‌మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. చూడండి ఇక్కడ నేను కొంచెం ఫ్యాబ్రిక్ అనేది వదిలేసాను. ఇప్పుడు దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తున్నాను. ఆ ప్లీట్స్ అనేవి రైట్ సైడ్ ఉన్నాయి. అండ్ ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్‌కి నేను కొంచెం అటాచ్ చేసుకున్నాను. సైడ్ చిన్నగా జాయిన్ చేసుకున్నాను కొంచెం. ఇప్పుడు ఈ యోక్ పార్ట్‌ని రాంగ్ సైడ్‌లో పెట్టుకొని నేను అటాచ్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ మనకి ఇలా సైడ్ జాయింట్ చేసుకున్న దగ్గర ప్లీట్స్ అనేవి కొంచెం తక్కువ అంటే కొంచెం మధ్యలో
అక్కడ ఎడ్జ్ దగ్గర సైడ్ ప్లీట్స్ లేకుండా పెట్టుకున్నాను. తర్వాత నుంచి మళ్ళీ నేను ప్లీట్స్ ఈవెన్‌గా కంటిన్యూ చేసుకున్నాను. అన్నీ ఈవెన్‌గా వచ్చేటట్టు. ఇలా మొత్తం అటాచ్ చేసుకున్నాక నేను కొంచెం ప్లీట్స్ పెట్టుకోకుండా వదిలానని చెప్పాను కదా! దాన్ని మనం ఇక్కడ ప్లీట్స్ పెట్టుకోవాలి. ఇలా అయితే మనకి అడ్జస్ట్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. ముందే అన్ని ప్లీట్స్ పెట్టేసుకుంటే అది లెంత్ ఎక్కువైపోయినా, తక్కువైపోయినా మళ్ళీ ఇప్పి మళ్ళీ కుట్టాలి. అదంతా ఇబ్బంది కదా! దానికోసమే మిగతాది ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఇలా కొంచెం ఫ్యాబ్రిక్ లీవ్ చేసుకొని, ఇక్కడ ఇలా ప్లీట్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. దీనివల్ల కొంచెం ఈజీగా ఉంటుంది మనకి స్టిచ్ చేయడానికి. ఇప్పుడు నేను లైనింగ్ అనేది దీనికెలా అటాచ్ చేస్తానంటే, ఇది గుచ్చుకోకుండా స్టిచెస్ బయటకు కనిపించకుండా ఎడ్జెస్ అటాచ్ చేస్తాను చూడండి. ఇక్కడ ప్లీట్స్ కిందకున్నాయి. రాంగ్ సైడ్‌లో యోక్ పార్ట్ ఉంది కదా! దీనికి మనం ఈ లైనింగ్‌ని ప్లీట్స్ పెట్టేసుకుంటూ అటాచ్ చేసేసుకోవాలి. చూడండి ప్లీట్స్ కిందున్నాయి. మిడిల్‌లో యోక్ పార్ట్ ఉంది. అండ్ పైన ఈ లైనింగ్ ప్లీట్స్ పెడుతున్నాము. ఇలా అటాచ్ చేసుకొని మనం టర్న్ చేసేసుకుంటే యోక్ పార్ట్ పైకి అండ్ 2 ప్లీట్స్ కిందకొచ్చేస్తాయి. దానివల్ల మనకి స్టిచెస్ అనేవి మిడిల్‌లోకి ఎళ్ళిపోతాయి. ఆ ఎడ్జెస్ స్టిచ్ చేసినవి. చూడండి ఇలా టర్న్ చేసేసుకున్నప్పుడు మనకి ఇక్కడ పైన ఇంకా స్టిచెస్ ఆ ఎడ్జెస్ ఏమి కనిపించకుండా మనకి కంఫర్ట్‌గా ఉంటుంది. అంతే. తర్వాత మనం ఏదైతే మార్జిన్ తీసుకున్నామో ఆ మార్జిన్ తోటే మొత్తం మనం సైడ్స్ జాయిన్ చేసేసుకొని అండ్ బాటమ్‌లో మనం అటాచ్ చేసేటప్పుడు లైనింగ్‌ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని సైడ్ సెపరేట్‌గా జాయిన్ చేసుకోవాలి. అంతే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే మరి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి. ఇంకా మీరు ఎలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా నాకు కమెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ స్టిచ్ చేయడానికి ట్రై చేస్తాను. నా నా సైజ్‌కి సరిపడేవి చెప్పండి. ఎందుకంటే నా కోసమే నేను స్టిచ్ చేసుకుంటాను కాబట్టి.